ఎందుకండి? ఆరిపోయే జీవితాల కోసం ఎందుకు పరుగులు తీసుడు? ఎందుకు ఈ క్షణకాలపు సుఖభోగాల కోసము మనల్ని మనం పాపంలోకి నడిపించుకొని, ఆ విలువగల మహిమ ప్రదేశానికి హక్కుదారులు గాకుండా మనం ఇక్కడనే రిజెక్ట్ అవుతున్నాం. దయచేసి యాషువ మెస్సీయ నామంలో మీరు ప్రతి ఒక్కరు మెస్సీయని నమ్మండి. ఆయన్నే జీవము గల దేవుడని మీరు అందరూ ఆహ్, ఆయన మార్గం చూపించిన ఆయన మార్గంలో ప్రతి ఒక్కరు నడుద్దాం. పరలోక రాజ్యానికి వారసులవుదాం. నాకు చూపించిన ఈ దర్శనాన్ని దేవుడు దీవించును గాక. ఖచ్చితంగా చెప్పగలనండి. ఈ లోకం అశాశ్వతమైనది. ఇది శాశ్వతం కానటువంటిది. ఈ లోకంలో పాపం ఉంది. ఈ లోకంలో అనేకమైన కట్టుబడులతో ఉన్న క్రూరమైన విషంతో నిండిన మన జీవితాలు, ఈ యొక్క పాపంతో నిండిన ఈ శరీరంతో మనము పాపం చేయొద్దు. ఈ మహిమగల శరీరము మనమందరము అవయవాలుగా ఉన్నాము. ప్రతి ఒక్కరం కూడా యాషువ మెస్సీయలో మనమందరం మన హృదయం ఆయనకు అర్పిస్తే, మన హృదయం అనే ఆలయంలో ఆయనే స్థిరపడడానికి ఆయన రాబోచున్నాడు. ఆయనను ఆహ్వానించండి. దయచేసి ఆయనను నమ్మండి. ఆయన నమ్మిన వారికే పరలోక రాజ్యానికి వారసులవుదాం. మిమ్మల్ని వెండి బంగారాల్ని అడగట్లేదు ఆయన. మీ హృదయాన్ని మాత్రమే ఆయన అడుగుతున్నాడు. కాబట్టి వినండి. మీ హృదయాలు ఆయనకు అర్పించండి. దానికి బదులుగా పరలోకానికి వారసులు కండి. ఇంత గొప్ప అవకాశం ఎవ్వరికి రాదు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క సత్యాన్ని మీరు తెలుసుకోండి. యాషువ మెస్సీయ రాజ్యంలో మీరు కూడా వారసులు కండి. ఉంటున్న షలోం.